ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ రోజు జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి, మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులు, నాయకులు. సమావేశంలో పార్లమెంట్ సభ్యులు పార్థసారథి గ్రామాలలో త్రాగునీటి రోడ్లు, హౌసింగ్, డ్రిప్, గ్రామాల్లో వీధి దీపాలు, చేనేత, ఉపాధి పనుల సమస్యలపై మాట్లాడుతూ 2014లో అప్పటి పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో వీధి వీధిన ఎల్ఈడి దీపాలు ఏర్పాటు చేశాము. కానీ అక్కడక్కడ చెడిపోయిన లైట్లను 2019 నుండి 2024 వరకు వీధి దీపాలు వేయలేని దుస్థితిలో ప్రభుత్వం నడిచిందని, 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు 100% ఇచ్చామని, అయితే 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రైతుకు న్యాయం చేసిన పాపాన పోలేదని విరుచుకుపడ్డారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పనులలో అవినీతిని వెలికితీస్తామని 2014 నుండి 2019 వరకు వచ్చిన ఇళ్లకు బిల్లులు లబ్ధిదారులకు ఇవ్వలేదని, ఇప్పుడు మా ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఇచ్చి తీరుతామని తెలియజేస్తూ ఉపాధి హామీ పనులను రైతులకు అనుసంధానం చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. తర్వాత అసలైన ప్రాబ్లం ఉండేది ఇప్పుడు మనకి పార్లమెంట్ లో ఓన్లీ హిందీ మడకసిరనే ఎక్కువ ప్రాబ్లమేటిక్ అంటే ఇది వాటర్ గ్రిడ్ లో అది కూడా ఇంక్లూడ్ అవుతుంది సార్. సార్ ఇది శాంక్షన్ అయ్యి మెగావాట్ కూడా వర్క్ చేయడం జరిగింది. ఈసారికైనా కూడా మడకసిరకి త్రాగునీరు ఇవ్వాలి. అది దానికి సపరేట్ ఒక ప్యాకేజ్ కింద కానీ, అది జల్ జీవన్ యోజన కింద కానీ దాన్ని చేర్చాలి, చేర్పించాలి, చేర్చాలి. మేము కూడా గట్టిగా సెంట్రల్ నుండి కూడా నిధులు తీసుకొని వస్తాం. సార్ నా సబ్మిషన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి అనంతపురం జిల్లాలో ప్రధానమైనటువంటి పంట వేరుశెనగ పంట. గతంలో కూడా రాను దిగుబడులు తగ్గిపోవడంతో పంటలు కూడా రాని తరుణంలో దాన్ని మానుకునే పరిస్థితి వచ్చింది. ప్రత్యామ్నాయంగా ఈరోజు కందికి వెళ్తా ఉన్నారు రైతాంగం కూడా. అంటే ఆ తెగులు సోకి చాలా వరకు కూడా పంట నష్టం జరుగుతూ ఉంది. అనంతపురం జిల్లా మనకు తెలుసు, గుజరాత్ వర్షాభావం కూడా అతి స్వల్ప వర్షం కురిసే జిల్లా అనంతపురం జిల్లా. కానీ ముందు బిఫోర్ మేము దాదాపు 77 ఆ మధ్య చూస్తే అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా వేరుశెనగ పంట పండేది. కానీ రాను దిగుబడులు తక్కువ అవుతున్నాయి, వైరస్ కూడా పెరిగిపోతా ఉంది. అదొకటి. తర్వాత రాజుగారు చెప్పినట్లు రోజు రోజుకి కొన్ని వైరస్ల వల్ల కూడా పంటల దిగుబడులు తగ్గుతున్నాయి. ఇప్పుడు దాదాపుగా అది మామూలుగానే మంచి రేటు వస్తుంది, ఒకసారి రేటు రాకుండా పడిపోతుంది. కానీ వైరస్ అనేది చాలా వరకు అంటే బ్లాక్ అయిపోతుంది. అది కాయ వచ్చిన తర్వాత ఫుల్ బ్లాక్ అయిపోయేసి లాస్ట్ బాగా నష్టపోయే ప్రమాదం ఉంది, నష్టం జరుగుతూ ఉంది కూడా. దానికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? ఆ వైరస్ లేనటువంటి సీడ్స్ ఏమైనా సప్లై చేయగలుగుతారా? ఇవన్నీ మీరు కులంకషంగా రైతులకి చెప్పాలి, ఒక అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే చాలా వరకు నష్టం జరుగుతుంది. నేను కూడా మా గ్రామంలో చూస్తే ఆ ఫుల్ బ్లాక్ అయిపోయేసి ఆ చెట్టంతా ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ దీనికి ఒక నాణ్యతతో కూడినటువంటి సీడ్స్ ఇవ్వాలి. అదేవిధంగా పెస్టిసైడ్స్ అయితే అన్ని రకాల దానికి యూజ్ చేసేదానికి రైతాంగానికి అవేర్నెస్ ఇవ్వాలి, లేకపోతే నష్టపోతాం. అది